भूला गई सर ऊपर बैठे थे हमेशा भूला गई सर मैं 30 बातें पूछूं सर भैया आप मुख्य अतिथि ऑल इंडिया बंजारा सेवा संघ राष्ट्र अध्यक्ष राहुल भैया बातें कर रहे बस सेवन भरत अपन बरोबर भैया सदा खान खावत सर मैं एक दिवाते के बाद समाप्त करूं मित्रुलारा తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 60 లక్షల మంది గిరిజన లంబాడి పాపులేషన్ ఉన్న ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ పల్లెనిద్ర ప్రోగ్రాం పెడితే రామన్ నాయక్ గారు తండానిద్ర కూడా పెట్టించి ప్రతి తండాలో భోగమండలాలు చేపిస్తూ సేవాలాల్ మహారాజ్ గారి చిత్రపటాల నుంచి ఆనాడు ప్రభుత్వంలోనే ఉండగానే ఎమ్మెల్సీగా ఉండి సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు సంవత్సరానికి ₹1 కోటి శాంక్షన్ చేయించడంలో తెలంగాణ మూమెంట్ తెలంగాణ రాకముందే తెలంగాణ ఉద్యమం మొదలుగాకముందే 1994 నుంచి 97 మధ్యలో ఈ రాష్ట్రంలో ఉండబడిన అడగారిన వాళ్ళ సంఘాలని పెట్టినటువంటి కామ్రేడ్ నారోజు వీరన్న కుల సంఘాల నిర్మాత కులవర్గ జమిలి పోరాటాల నిర్మాత ఉద్యమకర్త ఆయన పెట్టినటువంటి లంబాడి హక్కుల పోరాట సమితి ఒక నినాదం 500 జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలి. గ్రామ పంచాయతీలుగా చేయాలంటే ఎవరు చేయలేదు. సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కూడా చేయకపోతే మనం కొట్లాడిన ఉద్యమాలు చేసాం. సోదరుడు రాజేష్ నాయక్ చెప్పినట్టుగా మేమందరం 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలు చేయాలని కొట్లాడగలిగినాం అని కేసీఆర్ చెవులో మాట కుదిరింది. రామన్ నాయక్ గారు తండాల గ్రామ పంచాయతీలు చేయాలి 10% రిజర్వేషన్ కావాలని అంగన్వాడీలు చేసి 10% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పని ఉద్యమాలు మేము చేయగలిగినాం. ఆయన కేసీఆర్ చెవులో ఉదగలిగిండు మాట్లాడగలిగిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ఉద్యమాలు మనం చేస్తా ఉంటే ప్రతి ఉద్యమాన్ని ఆ ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయేటటువంటి బాధ్యత రామన్ నాయక్ గారు తీసుకుంటే ఇలా ప్రభుత్వం గిరిజనులు విస్మరిస్తా ఉంటే ఆయనకి ఇంకా 2 సంవత్సరాల ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా దాన్ని తృణప్రాయంగా వదులుకొని నా జాతి ప్రయోజనాల కోసం నేను పనిచేస్తానని చెప్పని బయటకు వచ్చినటువంటి మనిషి రామన్ నాయక్ గారు. ఆయన నాయకత్వంలో మనం అందరం ఏకం కాపాడాలి. అక్కడే ఇవాళ తెలంగాణ రాజ్యం ఇవాళ కేసీఆర్ పాలనని వదిలేసి రేవంత్ రెడ్డి పరిపాలన రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం బంజారాలను ఏకం చేసినటువంటి వ్యక్తి రామన్ నాయక్ గారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి రామన్ నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పని అన్ని కుల సంఘాలు ఇవాళ గోల చేస్తున్నా ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ప్రభుత్వం దగ్గర ఆ రిపోర్టు ఉన్నా కూడా కావాలని చెప్పని బంజారాలోకి ఇవ్వడం కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వాలి. ఇంకా ఆశ ఉన్నది. ఇవాళ ఎత్తడమే కాదు దించడము తెలుసు అనేటటువంటి పద్ధతి మీకు తెలుసుండాలా. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ఒక సూచన చేయదలుచుకున్నాం. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన ముఖ్యమంత్రి గారు మాకింకా మీ మీద విశ్వాసం నమ్మకం ఉన్నది. ఎందుకున్నది అంటే గిరిజన మంత్రి పదవి ఇంకా ఎవరికి ఇవ్వలేదు, నీ దగ్గరే పెట్టుకోదు. ఇది మేము అందరం జాతి 60 లక్షల మంది పాపులేషన్ కలిసి ఒకే ఒక మనిషి పేరిస్తున్నాం. ఆయన సభాపతి రామన్ నాయక్ గారు. ఆయన గిరిజన శాఖ మంత్రి ప్రకటించాలా. ఈ కాంగ్రెస్ పార్టీ మీద గిరిజనులకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు లంబాడి సంఘాలు ఎన్ని ఉన్నా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో ఉండబడేటటువంటి గిరిజన సోదరులు కనుక్కోవస్తా ఉన్నది. సేవాలాల్ సేన సంజీవ్ నాయక్ నాయకత్వంలో పనిచేస్తున్న మేము కూడా రామన్ నాయక్ గారి నాయకత్వంలో నడుస్తాం. వారు చేస్తున్న కార్యక్రమానికి మద్దతు ఇస్తామని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం